జనార్దన్ మధు బాలన్న బాలన్న రాజేశ్వరం గారు రామ్మా చెప్పారు అమ్మక్క అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రథసారథి అయినటువంటి సోము వీర్రాజు గారు, గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు అయినటువంటి వాకాటి నారాయణ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకు విజయలక్ష్మి గారు, గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సూర్యనారాయణరాజు గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి రఘునాథ్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి ఆంజనేయుడు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి గౌరవనీయులు కమలా గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా, జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మాట్లాడవలసిందిగా రాష్ట్ర అధ్యక్షుల వారిని కోరుతూ ఉన్నాం. సరిపోతుందండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా యువమోర్చా నిరుద్యోగ సమస్య మీద పెద్ద ఎత్తున ఏపీపీఎస్సి కార్యాలయం ముందు శాంతియుత ప్రదర్శన చేయాలి, 2,30,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి అని పాదయాత్రలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ను ప్రకటించకుండా వారు కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యంలో సహజంగా ప్రజల సమస్యల మీద స్పందించడం అనేది పార్టీ యొక్క ప్రాథమిక హక్కు. అలాంటి సందర్భంలో పార్టీ యొక్క వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో 50 మందిని పెట్టారు. అలానే ఈ ఉద్యమానికి వచ్చి కొంతమంది హోటల్స్లో ఉంటే లాడ్జీ ఓనర్లను కూడా అరెస్ట్ చేస్తామని బెదిరించి, వాళ్ళు ఎవరైనా లాడ్జీలో ఉండొచ్చు, వచ్చి దొంగలు కాదు కదా మా వాళ్ళు, వాళ్ళకి మేము ఉద్యమం చేస్తామని వస్తారా చెప్తారా?
లాడ్జ్ ఓనర్కి, వాళ్ళని అరెస్ట్ చేస్తామని పోలీస్ స్టేషన్కి రమ్మని వాళ్ళని బెదిరించడం, ముఖ్యమంత్రి గారి కారు ఇవ్వకపోతే వాళ్ళని నిర్బంధించడం, ఈ విధంగా ప్రజాస్వామ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరి ఇళ్ళకి వెళ్ళి నోటీసులు ఇవ్వడం గత ప్రభుత్వాల్లో ఎక్కడ నేను చూడలేదండి. రాజకీయ పార్టీగా మేము ఎక్కడ చూడలేదు. ఉద్యమం చేస్తే అడ్డగించవచ్చు, ఇంటి దగ్గరికి పోలీసుని పంపిస్తే వాళ్ళకి రెండో ఉద్యోగం లేదా? ప్రతి కార్యకర్త, ప్రతి లీడర్ ఇంటికి పోలీసుని పంపిస్తున్నారు, లాడ్జీల ముందు కాపలా పెడుతున్నారు. దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజల కోసం ఫైట్ చేసే నైతిక హక్కు పార్టీలకి లేదా అనేది ఈవేళ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈవేళ పోస్టులు భర్తీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల దగ్గర లస్కర్ పోస్టులు ఖాళీ లేని మూలంగా, లస్కర్ పోస్టులు ఫిల్ చేయని మూలంగా నీటి వ్యవస్థ అగమ్య గోచరంగా తయారైంది. మినిమం మెయింటెనెన్స్ లేదు. ఈ మధ్యన ఉత్తరాంధ్ర జిల్లాల్లో మేము ప్రాజెక్టులు సందర్శన చేస్తే 60,000, 70,000, 60 లక్షలు, 30 లక్షలు కూడా పెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. 1972లో కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. ఆ విధంగా నిరుద్యోగ సమస్యని పరిష్కరించకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే కాదు, లస్కర్సే కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాదు, పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. పోలీసు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇప్పటివరకు పోలీసు రిక్రూట్మెంట్ పెట్టలేదు. అలానే 62 సంవత్సరాలు పెంచారు. అనేక మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీ అయ్యేవాళ్ళు ఆగిపోయారు. అనేక మంది ఎస్సీలు సర్కిల్ ఇన్స్పెక్టర్లు అయ్యేవాళ్ళు ఆగిపోయారు. ఈ విధంగా పోలీసులకు కూడా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి. వారు కూడా చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే తప్పుడు కేసులు బనాయించడం, ఈ పరిస్థితి మంచిది కాదనేది. ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి. జెన్కోలో కానీ అనేక సంస్థల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీని మీద నిరంతర పోరాటం భారతీయ జనతా మోర్చా చేస్తుంది. భారతీయ జనతా పార్టీ దాన్ని సమర్థిస్తుందని స్పష్టంగా మీకు తెలియజేస్తూ, గ్రూప్ 1లో ఖాళీలు 93 ఉండగా 16 పోస్టులే వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు, దాంట్లో చూపించారు. 18 గ్రూప్ 2లో 814 పోస్టులు ఖాళీ ఉండగా 20 పోస్టులే భర్తీ చేశామని చూపించారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి పోస్టులు ఏపీపీఎస్పీ ద్వారా భర్తీ చేయవలసిన అనేకమైన పోస్టులు ఖాళీగా ఉండడం మూలంగా, ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీ ఉండడం మూలంగా ఈవేళ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా సచివాలయంలో ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి నిన్న జగన్ గారు 100 కార్యక్రమాలు చేశారని ప్రకటించారు. అందులో 1,30,000 వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు. వాళ్ళని ఎవరు పర్మనెంట్ చేయరు. వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. ఇది గవర్నమెంట్ పర్మనెంట్ అని ఇందులో జాయిన్ అయ్యారు. 40,000, 50,000, ₹1,00,000 జీతాన్ని కూడా వదులుకుని ఇందులో జాయిన్ అయ్యారు. ఈ 18,000కి, ఈ 22,000కి వాళ్ళ పరిస్థితి వీళ్ళ అగమ్య గోచరం. మీరు ఆర్థికంగా డోల్ డ్రమ్స్లో ఉంది ప్రభుత్వం కాబట్టి అనేక అంశాల్లో నిబంధనలు పెడుతుంది. అందుకోసమే వీళ్ళని కూడా పర్మనెంట్ చేయలేదు.
ఏదో ఆయన ఇస్తానన్న కానుకలు కూడా విపరీతమైన నిబంధనలు. ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత ఆర్థిక దుస్థితికి వెళ్ళింది? ప్రభుత్వం అంతర్మథనం చేయాలి, వైట్ షీట్ని పబ్లిష్ చేయాలి. ఎంచేతంటే సంక్షేమం ఆయనే చేస్తున్నాడు అనేది మన అభిప్రాయం. 2 సార్లు బియ్యం ఇస్తున్నాడు ప్రధానమంత్రి. 1,50,00,000 మందికి ఇస్తున్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో 2 సార్లు. రైతుకు 6,000 ఇస్తున్నారు. జాబ్ కార్డ్స్ అని 1,00,00,000 మందికి ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనం పథకం ఉంది. సంక్షేమం కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తూ సమర్థవంతంగా ఆర్థిక ప్రగతిని ఇవాళ భారతదేశం సాధిస్తుందనే అంశం మనకి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కరోనా టైంని ఛేదించినటువంటి ప్రధానమంత్రి, కరోనాని ఆర్థికంగా ముందుకు వెళుతున్నటువంటి ప్రగతి పదంలో పెడుతున్నటువంటి దేశం, దూసుకుపోతున్నటువంటి దేశం సంక్షేమాన్ని ఎక్కువ చేస్తూ, అందుకు నేను చెప్తున్నాను, మీరు సంక్షేమం చేస్తున్నామని, అదే ముఖ్యమని ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ విధంగా తీసుకువెళ్ళడం అనేది చాలా తీవ్రమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. దాన్ని నెపంగా చూపిస్తున్నారు. సంక్షేమాన్ని నెపంగా చూపిస్తున్నారు. సంక్షేమం మోడీ గారు కూడా చేస్తున్నారు. మీరు చేసే సంక్షేమాన్ని, ఈ ఆర్థిక సంక్షోభంలో వెళ్ళిన పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వైట్ పేపర్ కావాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అలానే ఈ జిల్లాలో మనం గమనిస్తే కోర్టులోనే దొంగతనాలు జరుగుతున్నాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఇప్పటి వరకు నా దృష్టిలో కోర్టులో దొంగతనం జరగలేదు ఎక్కడ కూడా. ఫస్ట్ టైం హిస్టరీని బేక్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చాలామంది మంత్రులు క్యారెక్టర్ లేకుండా మంత్రులు ఇచ్చారని నేను ప్రకటన చేశాను. దానికి ఇదే తార్కాణం. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సమయంలో చాలామంది మంత్రులు మరలా వాళ్ళ పోటీ మీటింగ్లు, ఇక్కడ ఆ పోటీ మీటింగులకి ఏం కాపలా లేదు, వాళ్ళ దగ్గరికి పోలీసులు వెళ్ళరు. మేము ప్రజల కోసం ఉద్యమం చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎందుకు మీటింగ్ పెడుతున్నారో వాళ్ళకి తెలీదు, ప్రజలకి తెలీదు. అదేమన్నా ప్రజా ఉపయోగకరమైనటువంటి మీటింగ్లు అవి? మరలా ఆ మీటింగ్లు పెట్టుకుని పెద్ద ఆడ ముఖ్యమంత్రి గారిని పొగుడుకోవడం, ఆ మీటింగ్లు పెట్టుకుని గతంలో ఈయన నన్ను ఎంత గౌరవించాడో నాకు తెలుసు, అంతకంటే ఎక్కువ గౌరవిస్తానని మీటింగుల్లో చెప్పడం, అదేదో పెద్ద సాధించేసినట్లుగా. ప్రజా సమస్యల మీద మిమ్మల్ని నేను మీటింగ్ పెట్టమన్నది ఎందుకు నేను ప్రశ్నిస్తున్నానంటే, మీకు ప్రొటెక్షను, మాకేమో పోలీస్ స్టేషను, మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఈ ప్రభుత్వానికి ఇది ఏమాత్రం కూడా సజావైనటువంటి అంశం కాదు. అధికారులు కూడా వారు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలని బీజేపీ కోరుతుంది. ఇక నిన్న ప్రభుత్వానికి లొంగి కేసు పెడుతున్నారని చెప్పాను. బ్లాక్ మార్కెట్లో బియ్యం కొంటారు 10 రూపాయలకి 12 రూపాయలకి. ఏదైతే ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని, ఆ బియ్యాన్ని భారతీయ జనతా పార్టీ ఒంగోలు జిల్లా శాఖ ఆ బియ్యాన్ని పట్టుకున్నారు. ఆ బియ్యం అనాదిగా ఏ ప్రభుత్వం నిరోధించలేకపోతుంది ఆ కొనుగోలుని. మీ కృష్ణపట్నం నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతుంది, దాని వెనకాల ఎవరున్నారో మీ అందరికి కూడా తెలుసు. కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతుంది, దాని వెనకాల ఎవరున్నారో మీ అందరికి కూడా తెలుసు. ఈ విధంగా ఆ బియ్యాన్ని మేము పట్టుకుంటే, దొంగతనంగా బియ్యం కొన్నామని పట్టుకోకుండా
వాడి మీద కేసు పెట్టకుండా మా పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టారు. అంటే బ్లాక్ మార్కెటింగ్ దారులను ప్రోత్సహిస్తుంది ఈ ప్రభుత్వం. ఎంత దౌర్భాగ్యం అండి. ఇవాళ సీఎం ఆ జిల్లాలో విజిట్ చేస్తున్నాడు. ఆ జిల్లాలో బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. ఆ లారీ డ్రైవర్ దగ్గర ఏళ్లే కంప్లైంట్ తీసుకుని మా మీద కేసు పెట్టించా. ఎంత దౌర్భాగ్యమో చూడండి. వాళ్ళ మీద మేము పట్టుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టలేదు, ఆ లారీ డ్రైవర్ మీద కేసు పెట్టలేదు. పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతికి ఏ విధంగా కొమ్ము కాస్తుందో మీరు అందరూ కూడా ఆలోచించండి ఒకసారి. ఈ బియ్యాన్ని 38 రూపాయలు ఖర్చు అయ్యే బియ్యాన్ని 15 రూపాయలు కొంటానంటున్నాడు మంత్రి. ఎలా కొంటానండి 38 రూపాయలు ఖర్చు అయ్యే బియ్యాన్ని? కేంద్ర ప్రభుత్వం 38 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది, దానికి 35 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. నువ్వు 15 రూపాయలు కొంటావు వాటిని. బ్లాక్ మార్కెట్ ఆపవా? ఆ దృష్ట్యా దొంగలకు రక్షణ, నిజాయితీ పనుల మీద కేసులు. ధన్యవాదాలండి. అంటే ఇప్పటి వరకు బద్వేల్లో పోటీ చేశాం, తిరుపతిలో పోటీ చేశాం, ఇక్కడ కూడా పోటీ చేస్తాం. ఏమండి? ఎవరైనా బీజేపీ అభ్యర్థి కావడానికి అవకాశం ఉంది. పార్టీ నుంచి కావచ్చు, పార్టీలో చేరేవాళ్ళు కావచ్చు. ఇనుము కోసమా? దొంగలు ఎస్పీ గారు మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఐరన్ దొంగతనం చేయడానికి కోసం వచ్చారు అని చెప్పి స్క్రాప్ కోర్టులో ఐరన్ ఉంటుందా? కోర్టులో ఐరన్ ఏంటండి? మా భవనం కడితే బయట ఉంటుంది ఐరన్. అవునండి, అది పట్టుకెళ్ళకుండా ఇంకెందుకు పట్టుకెళ్తాడు? కుక్కలు అరిసిరియా? ఇనుము ఎత్తుకెళ్ళడానికి వెళ్తే కుక్కలు అరిస్తే లోపల కంప్యూటర్ ఇవి పట్టుకుపోయాడు. ఎంత బాగా మాట్లాడాడు చూడండి ఈ ప్రభుత్వంలో ఎస్పీ గారు. చాలా కామెడీ ఇది. మీరు ఇని ఏమి రాశారు నాకు తెలియదు. వెంటనే లెఫ్ట్ రైట్ ఇవ్వాలి ఎస్పీకి. ఏంటయ్యా ఐరన్ ఎత్తుకుపోవడానికి కంప్యూటర్ ఎత్తుకుపోవడం ఏంటండి? కుక్క అరిస్తే ఇది కూడా బాడలేదుగా అక్కడ. చాలా ఆశ్చర్యంగా ఉంది అధికారుల యొక్క వైఖరి. ఇది డెమోక్రసీలో ఎంత మాత్రం కూడా సబు కాదు. ప్రజాస్వామ్యంలో మీకు ఉద్యోగాలకి జీతాలు ఇస్తున్నది ప్రజలు, ఏ ముఖ్యమంత్రి కాదండి, వాళ్ళ సొంత డబ్బు కాదండి. రాజకీయ పార్టీ 5 సంవత్సరాల్లోనే అధికారం ఉంటుంది, ఓన్లీ 5 years. మీరు 40 ఏళ్ళు ఉంటారు. ఈ 40 ఏళ్ళ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసింది? అనాదిగా రాజకీయ వ్యవస్థలు తప్పు చేస్తే మీరు కంట్రోల్ చేయడం కోసం. ఇప్పుడు వాళ్ళ వెనకాల జీ హుజూర్ అని పారిపోతున్నాను. ప్రతి ఓడికి నమస్కారం పోలీసు వాడు వచ్చి. దౌర్భాగ్యం అంటే క్యాప్కి దౌర్భాగ్యం, ఆ 3 స్టార్కి దౌర్భాగ్యం. అంత పిరికితనం ఉండకూడదు, అధికారికి పిరికితనం ఉండకూడదు, మందబుద్ధి ఉండకూడదు, అవినీతి ఉండకూడదు. అధికారికి వేల కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు జీతాలు ఇవ్వంగా ఈ 10 రూపాయలు మాత్రమే మిగిలినాయి అని. అంత ఖర్చు పెడుతున్నాం మీకు. మీరెందుకు? వాళ్ళకి సర్వీస్ చేయడం కాదు, ప్రజలకు సర్వీస్ చేయడం కోసం. ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఎస్పీ గారి మాటలు విత్డ్రా చేసుకోమంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి. ఏమండి?
ఏమంటే అన్ని కేంద్రానికే ఫిర్యాదు చేయడం కాదు, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి భారతీయ జనతా పార్టీ. ఈ ప్రభుత్వాన్ని తప్పించేసి నా ప్రభుత్వానికి నేను ఇవ్వనా? వీళ్ళు మేము ఎందుకున్నాం, వీళ్ళు ఎందుకున్నారు? మేము వీళ్ళ మీద గట్టిగా ఇప్పుడు మాట్లాడాను కదా, ఎంత గట్టిగా అయితే ఉద్యమం చేస్తాం. థ్యాంక్ యూ అండి.